ఓం శాంతి. ఈరోజు మురళి 21/4/24 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం. రివైజ్ డేట్ 30/3/99 సంవత్సరంలో బాబా నడిపించారు. మురళి యొక్క హెడ్లైన్ తీవ్ర పురుషార్థం యొక్క లగన్ను జ్వాలాస్వరూపంగా తయారు చేసుకొని వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేయండి. మనం ఎంతెంత తీవ్ర పురుషార్థం యొక్క లగన్లో ఉంటామో, ఈ లగన్ జ్వాలాస్వరూపంగా అయిపోతుందో అప్పుడు వైరాగ్యం యొక్క అల ఆటోమేటిక్గా విశ్వమంతటా వ్యాపింపచేయబడుతుంది. ఈరోజు బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరి మస్తకం పైన 3 రేఖలను చూస్తున్నారు. వాటిలోని మొదటి రేఖ పరమాత్మ పాలన యొక్క భాగ్యపు రేఖ. ఈ పరమాత్మ పాలనా భాగ్యము మొత్తం కల్పంలో ఇప్పుడు ఒకేసారి లభిస్తుంది సంగమయుగంలో. ఈ సంగమయుగంలో తప్ప మరెప్పుడూ పరమాత్మ పాలన లభించదు. ఈ పరమాత్మ పాలన చాలా కొద్ది మంది పిల్లలకే ప్రాప్తిస్తుంది. రెండవ రేఖ పరమాత్మ చదువు యొక్క భాగ్యపు రేఖ. పరమాత్మ చదువు ఎంత అదృష్టవంతమైనదంటే స్వయంగా భగవంతుడే శిక్షకునిగా అయ్యి చదివిస్తున్నారు. మూడవ రేఖ పరమాత్మ ప్రాప్తుల యొక్క రేఖ. ఆలోచించండి, ఎన్ని ప్రాప్తులు లభించాయి, అందరికీ గుర్తున్నాయి కదా. ప్రాప్తుల జాబితా చాలా పెద్దది. ప్రతి ఒక్కరి మస్తకం పైన ఈ 3 రేఖలు మెరుస్తున్నాయి. పాలనా రేఖ, చదువు యొక్క రేఖ, ప్రాప్తుల యొక్క రేఖ. స్వయంని ఇటువంటి భాగ్యవాన్ ఆత్మలుగా భావిస్తున్నారా? పాలన, చదువు మరియు ప్రాప్తులు. అలాగే బాబ్దాదా పిల్లల్లో నిశ్చయానికి ఆధారంగా వచ్చే ఆత్మిక నశాను కూడా చూస్తున్నారు. పరమాత్ముని పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతటి ఆత్మిక నశ కలవారు! మొత్తం విశ్వంలో మరియు మొత్తం కల్పంలో అందరికంటే ఉన్నతోన్నతులు కూడా, గొప్పవారు కూడా, మరియు అతి పవిత్రమైన వారు కూడా, హైయెస్ట్ మరియు హోలియెస్ట్. పవిత్రమైన వారు కూడా తనువు ద్వారా, మనస్సు ద్వారా పవిత్రాత్మలు మరియు దేవతా రూపంలో సర్వగుణ సంపన్నులుగా, సంపూర్ణ నిర్వికారీలుగా మరెవ్వరూ కాలేరు. కనుక మీరు హైయెస్ట్ అయినారు మరియు హోలియెస్ట్ అయినారు. అలాగే రిచెస్ట్ కూడా, అతి ఉన్నతులు, అతి పవిత్రులు మరియు అతి సంపన్నులు. స్థాపనలో కూడా బాబ్దాదా పిల్లలకి స్మృతిని తెప్పించేవారు. మరియు పత్రికల్లో కూడా ఓం మండలి ఈజ్ ది రిచెస్ట్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలోకెల్లా ధనవంతమైనది ఓం మండలి అని శుద్ధమైన నశాతో వేయించేవారు బాబా. స్థాపన సమయంలో ఇది మీ అందరి మహిమ. ఎంత పెద్ద కోటాను కోటీశ్వరులైనా కానీ ఒక్క రోజులో మీ అంత గొప్ప సంపాదన సంపాదించుకోలేరు. ఇంత గొప్ప సంపన్నులుగా అయ్యేందుకు సాధనమేమి? చాలా చిన్న సాధనం. ప్రపంచంలోని వాళ్ళు చాలా ధనవంతులుగా కావాలంటే ఎంత కష్టపడతారు, కానీ మీరెంత సహజంగా గొప్ప ధనవంతులుగా అయిపోతున్నారు. సాధనం ఏమిటో తెలుసు కదా. కేవలం చిన్న బిందువుని పెట్టడం అంతే. బిందువుని పెట్టినారు, సంపాదన అయిపోయింది. ఆత్మ కూడా బిందువు, బాబా కూడా బిందువు, మరియు డ్రామా అనే బిందువుని పెట్టడం, అది కూడా బిందువు. కనుక బిందువైన ఆత్మను గుర్తు చేశారు. గుర్తు చేసుకున్నారంటే చాలు, సంపాదన పెరుగుతుంది. మామూలుగా లౌకికంలో కూడా చూడండి, బిందువుని పెట్టడం వల్ల సంఖ్య విలువ పెరుగుతుంది కదా. 1 పక్కన 0 పెట్టడం వల్ల 10 అవుతుంది. దీని పక్కన 2 బిందువులు, 3 బిందువులు అలా పెడుతూ పోతే దాని సంఖ్య పెరుగుతూ పోతుంది కదా. మరి మీ సాధనం కూడా ఎంత సహజమైంది. నేను ఆత్మను ఈ స్మృతి బిందువును పెట్టడం అనగా ఖజానాను జమ చేసుకోవడం. ఆత్మస్మృతి, పరమాత్మ స్మృతి ఉంది అంటే ఖజానా జమ అయిపోయినట్లు. తర్వాత బాబా అన్న బిందువుని పెట్టడం, ఖజానాను జమ చేసుకోవటం.
కర్మలలో సంబంధ సంపర్కాలలో డ్రామా అన్న పులి స్టాప్ పెట్టండి. గతానికి పులి స్టాప్ని పెట్టారంటే ఖజానా పెరిగిపోతుంది. మరి చెప్పండి, మొత్తం రోజంతటిలో ఎన్నిసార్లు బిందువుని పెట్టారు? ఎంత జమా ఖాతాని పెంచుకున్నారు? బిందువుని పెట్టడం కూడా ఎంత సహజం, కష్టమా? బిందువు జారిపోతుందా ఏమి? బాబ్దాదా సంపాదనకు సాధనంగా కేవలం దీన్నే నేర్పించారు. పిల్లలారా, బిందువుని పెడుతూ పోండి. మరి బిందువుని పెట్టడం అందరికీ వస్తుందా? ఒకవేళ వస్తుందని అనుకుంటే ఒక చేత్తో చప్పట్లు కొట్టండి, పక్కా కదా? లేకపోతే ఒకసారి జారిపోతుంది, ఒక్కోసారి పెడుతున్నారా? అన్నింటికంటే సహజమైనది బిందువుని పెట్టడం. కళ్ళు లేని గుడ్డివాళ్ళైనా కూడా ఒక పేపర్ పైన పెన్సిల్ పెడితే బిందువు అయిపోతుంది. కానీ మీరైతే త్రినేత్రులు కదా, మీరు ఈ 3 బిందువులను ఎల్లప్పుడూ ఉపయోగించండి. ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుంది, రాసి చూడండి, వంకరగా ఉంటుంది కదా. కానీ బిందువు ఎంత సహజం. బాబ్దాదా రకరకాల రూపాలుగా పిల్లలకు సమానులుగా అయ్యే విధిని వినిపిస్తూ ఉంటారు. బిందువే ఒక విధి, మరే విధి లేదు. విదేహులుగా కావాలన్నా కూడా విధి బిందువు కావడం, విదేహీగా కావాలంటే కూడా విధి బిందువు కావడం, అశరీరీగా కావాలన్నా, కర్మాతీతంగా కావాలన్నా అన్నింటికీ సహజమైన విధి బిందువు ఉంచడం. కనుకనే బాబ్దాదా ముందు కూడా చెప్పారు, అమృతవేళ బాబ్దాదాతో మిలనం చేయాలన్నా, ఆత్మిక సంభాషణ చేయాలన్నా, కార్యంలోకి రావాలన్నా ముందుగా 3 బిందువుల తిలకాన్ని మస్తకం పైన పెట్టుకోండి. దేనికి యూజ్ అవుతుంది బాబా ఎంత క్లియర్గా చెప్పినారు చూడండి. విదేహీ కావాలన్నా బిందువే, అశరీరి కావాలన్నా బిందువే, కర్మాతీతంగా కావాలన్నా బిందువే. కాబట్టి అమృతవేళలో 3 బిందువుల తిలకాన్ని ఉంచుకోండి. బాబా అంటున్నారు, తిలకాన్ని మస్తకంపై పెట్టుకోండి. ఆ ఎర్ర బిందువులు కల తిలకం పెట్టుకోవటం మొదలు పెట్టకండి. మామూలుగా బాబా తిలకం పెట్టుకోమన్నారని లౌకికంలో వాళ్ళ మాదిరి బొట్టు పెట్టుకునేది మొదలు పెట్టద్దండి. స్మృతి అనే తిలకాన్ని పెట్టుకోండి. ఏ కారణం చేతైనా ఈ స్మృతి తిలకం చెదిరిపోకూడదు. ఇది చెక్ చేసుకోండి. అవినాశిగా ఉంది కదా, చెరిగిపోని తిలకం కదా బాబా అంటున్నారు. మన తిలకం చెరిగిపోకుండా ఉంటుందా? మాయ వచ్చినప్పుడు తుడిచిపోతుంది కదా, ఆ యొక్క తిలకం పెట్టుకుంటే కూడా చెమట వచ్చింది తుడిచిపోయిందంటే బాగుండదు కదా. అట్లాగా బాబ్దాదా పిల్లల ప్రేమను కూడా చూస్తారు. మిలనాన్ని జరుపుకోవడానికి ఎంత ప్రేమతో పరుగున మధుబనానికి వస్తారు. ఈరోజు హాల్లో కూడా మిలనాన్ని జరుపుకునేందుకు ఎంత శ్రమతో, ఎంత ప్రేమతో, నిద్ర దప్పికలు కూడా మర్చిపోయి మొదటి నంబర్లో సమీపంగా కూర్చునేందుకు ఎంతో పురుషార్థం చేస్తారు. ఏమేం చేస్తున్నారో అవన్నీ బాబ్దాదా చూస్తారు. ఆ డ్రామా అంతా చూస్తారు. బాబ్దాదా పిల్లల ప్రేమకు బలిహారమైపోతారు. సాకారంలో మిలనం చేసుకునేందుకు ఏ విధంగా పరుగున వస్తారో బాబా చెప్తున్నారు. అలాగే బాబా సమానంగా అయ్యేందుకు కూడా తీవ్ర పురుషార్థంలో పరుగులు పెట్టండి. ఏమంటున్నారు? బాబాతో మిలనం చేసేందుకు ఎట్లా పరిగెత్తుకొని వస్తారో అట్లా బాబా సమానంగా అయ్యేందుకు తీవ్ర పురుషార్థంలో పరుగు పందెం చేయండి, పరిగెత్తండి. అందరికంటే ముందు కూర్చోవాలనుకుంటారు కదా, అది అందరికీ లభించదు. ఎందుకంటే ఇది సాకార ప్రపంచము. ఇక్కడ లిమిట్, పరిమితం ఉంటుంది, హద్దు ఉంటుంది. కనుక సాకార ప్రపంచం యొక్క నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందరూ ముందు కూర్చోవాలి అని ఆ సమయంలో బాబ్దాదా కనిపిస్తుంది. పిల్లలందరూ ముందు కూర్చుంటే బాగుంటుందని, కానీ అది వీలు కాదు కదా. బాబా అంటున్నారు వీలవుతుంది కూడా, కానీ ఎలా? వెనకున్న వారిని బాబ్దాదా తన నయనాల్లో ఇమిడ్చుకుంటారు. అన్నింటికంటే సమీపమైనది కళ్ళే కదా. కనుక మీరు వెనక కూర్చోలేదు, బాబా కళ్ళల్లో కూర్చున్నారు. మీరు ప్రకాశమైన నక్షత్రాలు. వెనక ఉన్నవారు వింటున్నారా? దూరంగా లేరు, సమీపంగా ఉన్నారు. చూడండి,
ఎంత దూరంగా ఉన్నా కూడా ఈ ఒక్క మాట చెప్తే ఎంత ఖుషి అయిపోతారు కదా. శరీరం లెక్కలో వెనక కూర్చున్నారు, కానీ ఆత్మ అన్నింటికన్నా సమీపంగా ఉంది. బాప్దాదా అందరికంటే ఎక్కువగా వెనుక ఉన్న వారినే చూస్తారు. చూడండి, దగ్గరగా కూర్చున్న వారిని ఈ స్థూల కళ్ళ ద్వారా చూసేందుకు అవకాశం ఉంది. వెనక ఉన్న వారినైతే ఈ కళ్ళల్లో దగ్గరగా చూసే అవకాశం లేదు. అందుకని బాప్దాదా వారి తన కళ్ళల్లోనే ఇముడ్చుకుంటారు. 2 గంటలు కావడంతోనే లైన్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం బాప్దాదా నవ్వుకుంటూ ఉంటారు. పిల్లలు నిల్చొని అలసిపోతారు కూడా. కానీ పిల్లలందరికీ అలసిపోయినప్పుడు చూడండి బాబా ఏమంటున్నారు, కానీ పిల్లలందరికీ ప్రేమతో మసాజ్ చేస్తాను. కాళ్ళకు మసాజ్ అయిపోతుంది. బాప్దాదా మసాజ్ చూశారు కదా, బాప్దాదా మసాజ్ ఎలా చేస్తారో చూశారు కదా. అది చాలా అతీతంగా ఉంటుంది, ప్రియంగా ఉంటుంది. మరి ఈరోజు అందరూ ఈ సీజన్లోని చివరి అవకాశాన్ని తీసుకునేందుకు నలువైపుల నుండి పరిగెత్తుకొని వచ్చారు. చాలా మంచిది. బాబాతో మిలనం చేసుకోవాలన్న ఉల్లాస ఉత్సాహాలు సదా ముందుకు తీసుకెళ్తాయి. కానీ బాప్దాదా అయితే పిల్లల్ని ఒక్క క్షణం కూడా మర్చిపోరు. మనం మర్చిపోతాం, కానీ బాబా మనల్ని మర్చిపోరు. బాబా ఒక్కరు, పిల్లలు అనేకులు. చూడండి ఏమంటున్నారు, నాకు ఎంతమంది పిల్లలు అయినా నాకు గుర్తుంటారు. పిల్లలైనా మీకు నేను ఒక్కడనే కదా, అయినా మీరు మర్చిపోతారు. అయినా కానీ అంతమంది పిల్లల్ని కూడా బాప్దాదా ఒక్క క్షణకాలం కూడా మర్చిపోరు. ఎందుకంటే చాలా చాలా ప్రియమైన పిల్లలు కదా. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల్లో మూల మూలల నుండి బాబానే మిమ్మల్ని వెతికారు. మీరు బాబాని వెతకగలరా? భ్రమిస్తూ ఉంటుంది కదా, కానీ పొందలేకపోయారు. బాబా అయితే భిన్న భిన్న దేశాలు, గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడెక్కడ బాబా పిల్లలు ఉన్నారో అక్కడి నుంచి వెతికి తీసుకొచ్చారు, తనవారిగా చేసుకున్నారు. నేను బాబావాడిని మరియు బాబా నావారు అని పాట పాడతారు కదా. నేను బాబావారిని, బాబా నావారు అనే పాట పాడతారు కదా. బాబా జాతిని చూడలేదు, దేశాన్ని చూడలేదు, రంగును చూడలేదు. అందరి మస్తకం పైన ఒకే ఆత్మిక రంగుని చూశారు, జ్యోతిర్బిందువుని చూశారు. డబల్ విదేశీయులు ఏమని భావిస్తారు? బాబా జాతిని చూశారా? నల్లవారు, తెల్లవారు, శ్యామలంగా ఉన్నారు, సుందరంగా ఉన్నారని చూశారా? బాబా వీటిని ఏమీ చూడలేదు, నావారు అన్నదాన్ని మాత్రమే చూశారు. మరి చెప్పండి, బాబాకు ప్రేమ ఉందా లేక మీకు ప్రేమ ఉందా? ఎవరికి ఎక్కువ ఉంది? ఎవరికి ఉంది? ఇద్దరికీ ఉంది కదా. సమాధానం చెప్పటంలో పిల్లలు కూడా చాలా తెలివైన వారే. బాబా ప్రేమతో ప్రేమ ఆకర్షించబడుతుందని మీరే చెప్పారు కదా బాబా అంటున్నారు. మీకు ప్రేమ ఉంటే మాకు కూడా ఉంటుంది కదా, అందువలన అది ఆకర్షిస్తోంది అని పిల్లలు అంటారు. పిల్లలు కూడా చాలా తెలివైన వారు. మరియు నా పిల్లలు ఇంత ధైర్యవంతులు మరియు ఉల్లాస ఉత్సాహాలు కలిగిన వారని బాబాకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది పిల్లలు 15 రోజుల చార్ట్ రిజల్ట్ బాప్దాదా వద్దకు వచ్చింది. బాప్దాదా పోయిన సండే మురళీలో చెప్పారు కదా, 15 రోజుల తర్వాత నేను రిజల్ట్ చూస్తాను, సాధనాలు ఎట్లా ఉపయోగించినారు, దీని రిజల్ట్ చూస్తాను, బేహద్ వైరాగ్యం ఎంతుంది అనేది చెప్పినారు కదా. దానికే బాబా అంటున్నారు ఇక్కడ 15 రోజుల చార్ట్ రిజల్ట్ చూస్తున్నారు. మెజారిటీ పిల్లల్లో అటెన్షన్ బాగా ఉంది చెప్పినారు కదా బాబా. 2 చేతులు ఉండే వాళ్ళు కావాలన్నా వాళ్ళు గుర్తుకొస్తారు, వేల చేతులు ఉండే నన్ను మర్చిపోతారు అని బాబా తెలియజేస్తున్నారు కదా. సో నలువైపుల నుండి వచ్చిన రిజల్ట్లో బాబా చూశారు, కానీ శాతం మాత్రం ఉంది. పిల్లలు స్వయం ఎంత కావాలనుకున్నారో అంతగా కాలేదు, కానీ అటెన్షన్ అయితే పెట్టారు. తీవ్ర పురుషార్థి పిల్లలు తమ ప్రతిజ్ఞను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని ముందుకెళ్తున్నారు కూడా. ముందుకు పోతూ పోతూ గమ్యానికి కూడా చేరిపోతారు, అంతే కదా. ప్రయాణం సాగుతూ ఉంటే గమ్యానికి ఖచ్చితంగా చేరుకుంటాం. కొద్దిమంది మాత్రము ఇప్పుడు కూడా, అండర్లైన్, కొద్దిమంది మాత్రము ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నిర్లక్ష్యానికి, సోమరితనానికి వశమై అటెన్షన్ కూడా తక్కువగా పెడుతున్నారు. ఆ లైన్లో లేను కదా, అది గుర్తుపెట్టుకోవాలి. అయిపోతుందిలే అనే
విశేష స్లోగన్ వాళ్ళది. ఈరోజు కాదు రేపు అయిపోతాంలే, అవ్వాలి అని అనరు, అయిపోతుందంటారు. అయిపోతుందిలే అని అనుకోవడమే నిర్లక్ష్యము. అవ్వాల్సిందే అనేవారే తీవ్ర పురుషార్థులు, చేయాల్సిందే, కావాల్సిందే అనేవాళ్ళే తీవ్ర పురుషార్థులు. బాబ్దాదా ప్రతిజ్ఞలను చాలానే వింటారు. బాబా దగ్గర మనం అనేక ప్రతిజ్ఞలు చేస్తాం కదా, అవన్నీ బాబా వింటారు. పదే పదే ప్రతిజ్ఞలైతే చాలా మంచిగా చేస్తారు. ఈ ప్రతిజ్ఞలను పిల్లలు ఎంత మంచి ధైర్యంతో చేస్తారంటే, ఆ సమయంలో పిల్లలు బాబ్దాదా కూడా దిల్కుష్ మిఠాయిని తినిపించేస్తారు. ప్రతిజ్ఞలు చేసి బాబా ఇది చేస్తాం, అది చేస్తాం, అట్లయితాం అని చెప్పినప్పుడు బాబాకి దిల్కుష్ మిఠాయిని తినిపించేస్తారు. బాబా కూడా తినేస్తారు. కానీ ప్రతిజ్ఞ చేయడం అనగా పురుషార్థంలో ఎక్కువలో ఎక్కువ లాభాన్ని పొందడం. ప్రతిజ్ఞ అంటేనే ప్రాప్తి. ప్రతిజ్ఞ చేయడం అంటే పురుషార్థంలో ఎక్కువలో ఎక్కువ లాభాన్ని పొందడం. ఒకవేళ లాభం పొందలేదంటే చేసిన ప్రతిజ్ఞ సమర్థంగా లేనట్లే. ప్రతిజ్ఞ చేసినాము కానీ మనకు లాభం పొందలేదంటే ఆ ప్రతిజ్ఞలో శక్తి లేదనే అర్థం. కనుక ప్రతిజ్ఞ అయితే చెయ్యండి, అయినా దిల్కుష్ మిఠాయినైతే తినిపిస్తారు. ప్రతిజ్ఞ చేసి నాకు దిల్కుష్ మిఠాయినైతే తినిపిస్తారు. కానీ బాబా ఏమంటున్నారు, చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాలి అంటున్నారు. అలాగే తీవ్ర పురుషార్థం యొక్క లగన్ని అగ్ని రూపంలోకి తీసుకురండి. ఇంపార్టెంట్ ఇది. తీవ్ర పురుషార్థం చేస్తాం కానీ అగ్ని రూపంలో రావాలి. జ్వాలాముఖులుగా కండి. సమయ ప్రమాణంగా మనస్సులోని సంబంధ సంపర్కాలలోని లెక్కాచారాలు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో, సమయ ప్రమాణంగా మనస్సులోని సంబంధ సంపర్కాలలోని లెక్కాచారాలు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో వాటిని జ్వాలాస్వరూపంతో భస్మం చేసేయండి. ఎంతెంత యోగం యొక్క అగ్నిని పెంచుకుంటామో అంత అన్ని లెక్కాచారాలు సమాప్తమైపోతాయి. అందరికీ లగన్ ఉంది కదా, ఇందుకు బాబ్దాదా కూడా వారిని పాస్ చేస్తున్నారు. లగన్ ఉండే దాంట్లో పాస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు లగన్ని అగ్ని రూపంలోకి తీసుకురండి. విశ్వంలో ఒకవైపు భ్రష్టాచారము, ఒకవైపు అత్యాచారం యొక్క అగ్ని ఉంది. మరొక వైపు పిల్లలైన మీ యొక్క శక్తిశాలి యోగం యొక్క అగ్ని ఉంది. ఇది చాలా అవసరం. లగన్ అనే అగ్నిని జ్వాలాస్వరూపంలో తీసుకురండి. ఈ జ్వాలాస్వరూపము అంటే మనము యోగంలో ఉంటే మన లగన్ అనే అగ్ని పెరిగితే భ్రష్టాచారము అత్యాచారము యొక్క అగ్నిని సమాప్తం చేసేస్తుంది మరియు సర్వాత్మలకు సహయోగాన్ని ఇస్తుంది. మీ లగన్ జ్వాలాస్వరూపంలో ఉండాలి. అనగా శక్తిశాలి యోగం స్వరూపంలో ఉన్నట్లయితే ఈ స్మృతి యొక్క అగ్ని ఆ అగ్నిని సమాప్తం చేసేస్తుంది. ప్రపంచంలోని అగ్నిని, భ్రష్టాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. అంతేగాక మరొక వైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపం యొక్క అనుభూతిని చేస్తుంది. బేహద్ వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేస్తుంది. లగన్ యొక్క అగ్ని యొక్క లాభాలు చెప్తున్నారు. మనలో లగన్ యొక్క అగ్ని జ్వాలాస్వరూపంలోకి వెళ్ళిపోతే ప్రపంచంలోని అన్ని అత్యాచార, పాపాచార, భ్రష్టాచారం యొక్క అగ్ని సమాప్తమవుతుంది మరియు బాబా సందేశం యొక్క శీతల స్వరూపాన్ని అనుభవం చేస్తారు. బేహద్ వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేపిస్తుంది. ఒకవైపు భస్మము చేస్తుంది, మరొక వైపు శీతలంగా కూడా చేస్తుంది. బేహద్ వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేస్తుంది. నాకు యోగం ఉంది, నాకు బాబా తప్ప మరెవ్వరూ లేరు అని పిల్లలు అంటారు. బాబా తప్ప ఎవరు లేదనేది సహజము, కానీ ఆ యోగం యొక్క అగ్నిలో ఉండడం కష్టం కదా. ఇది చాలా మంచిదే, కానీ సమయానుసారంగా ఇప్పుడు మీ యోగము జ్వాలాస్వరూపంగా కావాలి. ఏ విధంగా స్మృతి చిహ్నంలో శక్తుల యొక్క శక్తి రూపాన్ని మహాశక్తి స్వరూపంగా,
సర్వశస్త్రధారి స్వరూపంగా చూపించారో, ఇప్పుడు ఆ మహాశక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకోండి. పాండవులైనా శక్తులైనా అందరూ సాగరం నుండి వెలువడిన జ్ఞాన గంగలు కదా. మీరు సాగర్లు కాదు, నదులు, జ్ఞాన గంగలు. కనుక జ్ఞాన గంగలైన మీరిప్పుడు మీ జ్ఞానం యొక్క శీతలత ద్వారా ఆత్మల పాపాల అగ్ని నుండి విముక్తం చేయండి. ఆత్మలను పాపాల అగ్ని నుండి విముక్తం చేయండి. ఒకటి, మీ జ్వాలాస్వరూపం యొక్క అగ్ని ద్వారా పాపాల నుండి దూరం చేయండి. రెండవది, జ్ఞానం యొక్క శీతలత ద్వారా పాపాల నుండి విముక్తం చేయండి. వర్తమాన సమయంలో ఇదే బ్రాహ్మణుల కర్తవ్యం. ఈ సంవత్సరంలో ఏం సేవ చేయాలి అని పిల్లలు అడుగుతారు. కనుక బాబ్దాదా మొదటి సేవగా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు సమయం అనుసారంగా పిల్లలందరూ వానప్రస్థ స్థితిలో ఉన్నారు. వానప్రస్థులు తమ సమయము, సాధనాలు అన్నింటినీ పిల్లలకిచ్చేసి స్వయం వానప్రస్థులైపోతారు కదా. కనుక మీరందరూ కూడా మీ సమయం యొక్క ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇప్పుడు ఇతరుల కోసం వినియోగించండి. మీకోసం ఈ సమయము, సంకల్పాలను తక్కువగా ఉపయోగించండి. ఇతరుల కోసం వినియోగించడం ద్వారా స్వయం కూడా ఆ సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తినేందుకు నిమిత్తులుగా అవుతారు. ఇతరుల కోసం ఉపయోగిస్తే దాంట్లో నాకు కూడా ప్రాప్తి ఉంది, స్వయం ప్రత్యక్ష ఫలాన్ని లభిస్తుంది. మనసా సేవ, వాచా సేవ మరియు అన్నింటికంటే పెద్ద సేవ బ్రాహ్మణులకైనా ఇతరులకైనా సరే మీరు మాస్టర్ దాతలుగా అయి సంబంధ సంపర్కం లేకొచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇస్తూ పోండి. ఏ ఆశ లేకుండా ఏదో ఒకటి ఇస్తూ పోండి. నిస్వార్థులుగా అయ్యి వారికి సంతోషాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, ఆనందాన్ని అనుభూతి చేయించండి, ప్రేమను అనుభూతి చేయించండి. ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. ఇదే ఇవ్వడంలోనే తీసుకోవడం సమాయించబడి ఉంది. ఏ సమయంలో ఏ రూపంతో సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారు ఎంతో కొంత తీసుకొని వెళ్ళాలి మీ నుంచి. దాత పిల్లలు కదా, మనము మాస్టర్ దాతలు కదా, ఎవరిని ఖాళీగా పంపించకూడదు. మాస్టర్ దాతలైన మీ వద్దకు వచ్చిన వారు ఖాళీగా పోకూడదు. బ్రహ్మాబాబాను చూశారు కదా, నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు కూడా పిల్లలు ఎవరు వారి ఎదురుగా వచ్చినా కానీ ఏదో ఒక అనుభూతిని చేసుకోకుండా ఖాళీగా వెళ్ళేవాళ్ళు కాదు. బాబా కర్మణా సేవలో ఉన్నా కూడా ఎవరైనా పెద్ద ఆఫీసర్లో ఎవరైనా కొత్త వాళ్ళు కలిసేకొస్తే కూడా పిల్లల్ని తీసుకురండి మీరు ఇక్కడికే అని పిలిచేవాళ్ళు బాబా. బాబా సాధారణమైన కర్మ చేస్తున్నా కూడా బాబాలో వాళ్ళకి అనేక సాక్షాత్కారాలు అయ్యేవి. వాళ్ళ దేహాన్ని మర్చిపోయేవాళ్ళు. ఈ విధంగా ఏదో ఒక ప్రాప్తి అనేది అనుభూతి చేయించినారు కదా, ఖాళీగా వెళ్ళేవాళ్ళు కాదు. కనుక మీ దగ్గరకు ఎవరు వచ్చినా, మిమ్మల్ని ఎవరు కలిసినా వారికి ఏదైనా ఇచ్చానా లేదా ఖాళీగా వెళ్ళిపోయినారా అనేది చెక్ చేసుకోండి. మామూలుగా కూడా చెప్తారు కదా, గొప్పవాళ్ళ ఇంటికి పోతే ఖాళీ చేతులతో పంపిరు అని. ఆ విధంగా స్థూలంగా అక్కడ చెప్తారు. ఇక్కడ బాబా అంటున్నారు సూక్ష్మంగా మనం ఎప్పుడు కానీ ఎవరే రాని వాళ్ళను ఖాళీగా పంపించకూడదు. దాత ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళని నిండిగా మన దగ్గర ఉన్న ఏది ఉందో దాంతో నింపి పంపించాలి. బాబా అంటున్నారు ఖాళీగా వెళ్ళిపోయారా చెక్ చేసుకోండి. ఎవరైతే ఖజానాలతో నిండుగా ఉంటారో వారు ఇవ్వకుండా ఉండలేరు, అంతే కదా. అందులోనూ మన ఖజానాలు ఇస్తూ పోతే పెరుగుతూ పోతాయి కదా. తరగని అఖండ దాతలుగా కండి. ఎవరు అడగాల్సిన అవసరం లేదు. వీరు అడిగితే ఇస్తాను అని దాత ఎప్పుడైనా అడుగుతారా? దాతలు ఎప్పుడు వాళ్ళంతకు వాళ్ళే చేస్తారు, కానీ వాళ్ళు అడిగితే ఇస్తామనేవాళ్ళు కాదు. తరగని మహాదానులు, మహాన్ దాతలు, వాళ్ళు స్వయమే ఇస్తారు, ఇతరులు అడిగితే ఇస్తామనరు. కనుక ఈ సంవత్సరం మొదటగా మహాదాతలుగా అయ్యే ఈ సేవ చేయండి. దాత ద్వారా లభించిన దాన్ని మీరు ఇస్తారు. బ్రాహ్మణులు ఎవరు బికారీలు కాదు, బ్రాహ్మణులకు ఇచ్చేది కాదు మనం.
బ్రాహ్మణులకు సహయోగాన్ని ఇస్తాం. వారు సహయోగిలు కనుక పరస్పరం బ్రాహ్మణులు దానం ఇచ్చుకోకూడదు, సహయోగాన్ని ఇచ్చుకోవాలి. ఇది మొదటి నంబర్ సేవ. ఎవరిలో అయితే ధైర్యం లేదు వాళ్ళకి ధైర్యం ఇచ్చినాము, నిస్సహాయకులుగా ఉన్న వాళ్ళకి సహాయాన్ని ఇచ్చినాము, వాళ్ళలో ఆశాదీపాన్ని వెలిగించినాము. బాబా అంటారు బ్రాహ్మణులు ఒకరింకొకరికి సహయోగాన్ని చెయ్యాలి, కానీ దానం అనేది ఇచ్చుకోకూడదు. ఇది మొదటి నంబర్ సేవ. అలాగే బాబ్దాదా విదేశీ పిల్లల నుండి శుభవార్తను విన్నారు. ఈ సృష్టిలో ధ్వనిని వ్యాపింపచేయడానికి నిమిత్తులైన వారు. వారికి బాబ్దాదా మైక్ అని పేరు పెట్టారు. విదేశీ పిల్లలు పరస్పరం కలిసి ఈ కార్యాన్ని చేశారు. బాబ్దాదా చూశారు, ప్లాన్ తయారు చేశారంటే అది ప్రత్యక్షంలోకి రావాల్సిందే. భారతదేశంలో 13 జోన్లు ఉన్నాయి. ప్రతి ఒక్క జోన్ నుండి తక్కువలో తక్కువ ఒక విశేష నిమిత్త సేవాదారి తయారు కావాలి. వారిని మైక్ అనండి లేదా ఇంకేమైనా అనండి, కానీ బాబా యొక్క ధ్వనిని వ్యాపింప చేయడానికి ఎవరో ఒకరిని నిమిత్తంగా చెయ్యండి. బాబ్దాదా తక్కువలో తక్కువ చెప్పారు, కానీ ఒకవేళ పెద్ద పెద్ద దేశాల్లో ఇలా నిమిత్తంగా అయ్యేవారు ఉన్నట్లయితే కేవలం జోన్ వారు కాకుండా పెద్ద దేశాల నుండి కూడా ఏర్పాట్లు చేసుకొని అటువంటి ప్రోగ్రాంని తయారు చేయండి. బాబ్దాదా విదేశీ పిల్లలను మనసులోనే అభినందిస్తూ ఉంటారు. ఇప్పుడు నోటి ద్వారా కూడా చెప్తున్నారు. ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే ప్లాన్ని ముందుగా బాబ్దాదా ఎదురుగా తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దాంట్లో ప్రాక్టికల్ కార్యరూపంలో తీసుకొచ్చినారు. అందుకే బాబ్దాదా ఆ పిల్లలకు శబాష్ చేస్తున్నారు. భారతదేశంలో అయితే ఇంకా సహజం. ఇది బాబ్దాదాకు తెలుసు. ఇప్పుడు క్వాలిటీ సేవ చేసి సహయోగులను సమీపంగా తీసుకురండి. ఇంపార్టెంట్ ఏమంటే క్వాంటిటీ కాదు, క్వాలిటీ సేవ చేయాలి. వారస్ క్వాలిటీని తయారు చేయాలి. సహయోగులను సమీపంగా తీసుకురండి. చాలామంది సహయోగులు ఉన్నారు. బాబాకు అందరూ కనిపిస్తూ ఉంటారు ఆత్మలు, కానీ వారిని సంఘటనలోకి ఇంకా సమీపంగా తీసుకురండి. ఎవరెవరైతే మన కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళందరినీ మళ్ళీ సంఘటనలో అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటే వాళ్ళు స్నేహిలు సహజయోగిగా అయిపోతారు. సహయోగి, స్నేహి, సహయోగి, సహజయోగి. అలాగే బ్రాహ్మణాత్మలను మరింత సమీపంగా తీసుకొచ్చేందుకు ప్రతి చోట లేదా మధుబనంలో నలువైపులా జ్వాలాస్వరూపం యొక్క వాయుమండలాన్ని తయారు చేసేందుకు బట్టీలు పెట్టండి. బాబా ఏమేమి హోంవర్క్ ఇస్తున్నారు. సంఘటనలో పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకొని జ్వాలాస్వరూపాన్ని అనుభవం చేయించండి మరియు ముందుకు తీసుకెళ్ళండి. ఎప్పుడైతే ఈ సేవలో మునిగిపోతారో అప్పుడు చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సమయాన్ని పెట్టడం, శ్రమనివ్వడం, నిరాశాపరులుగా దుఃఖితులుగా అవ్వడం లాంటివన్నీ జ్వాలాముఖి ఉన్నత స్థితి ముందు ఒక బొమ్మలాటలాగా అనుభవం అవుతాయి. స్వయమే సహజంగా సురక్షితులుగా అయిపోతారు. మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలు, కానీ చిన్న చిన్న విషయాల్లో శ్రమ పడుతూ ఉంటే చూసి బాబ్దాదాకు పిల్లలపైన చాలా జాలి కలుగుతుంది. జ్వాలాముఖి స్వరూపం పైన ప్రేమ తక్కువగా ఉన్నప్పుడు కష్టం అనిపిస్తుంది. కనుక ఇప్పుడు శ్రమ పడడం నుంచి విముక్తులు కాండి. నిర్లక్ష్యంగా కావద్దండి. శ్రమ పడేదాని నుంచి ముక్తులుగా కాండి. శ్రమ చెయ్యొద్దు అని అన్నారు కదా అని హాయిగా నిద్రపోవద్దండి. కానీ ప్రేమ పెట్టుకుని శ్రమ పడడం నుంచి విముక్తులు కాండి. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ కష్టం ఉండదు కదా. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఇష్టం ఉంటే కష్టం ఉండదు. నిర్లక్ష్యంతో కాదు, ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు బాబ్దాదా అయితే రావాల్సిందే. ఇక ముందు ఏమవుతుంది? బాబ్దాదా వస్తారా రారా అని పిల్లలు అడుగుతారు. రాము అని బాబ్దాదా అయితే అనరు, అలాగే అంటారు. పిల్లలు బాబా అని అనగానే బాబా హాజరైపోతారు. కనుక ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అర్థమైందా? ప్రేమలో శ్రమను మర్చిపోండి. ఇప్పుడు శ్రమ నుంచి ముక్తి అయ్యే సంవత్సరాన్ని జరుపుకోండి. ప్రేమలో మునిగిపోండి, కానీ సోమర్తనంతో కాదు, సోమరులుగా కాకూడదు. దీన్ని పక్కా గుర్తుపెట్టుకోండి. బాగున్నారా? అందరి సంకల్పాలు పూర్తి అయ్యాయా? ఏవైనా మిగిలిపోయాయా అని జానకి దాదీని అడుగుతున్నారు బాబా. దాది నవ్వుతూ ఉండిపోయినారు. ఆట పూర్తి అయిందా? ఆ ఆపరేషన్ కూడా ఏమి ఆటలో ఆట కదా, అన్నీ సరిపోయింది కదా. డ్రిల్ చేయించారు బాబా.
క్షణంలో బిందు స్వరూపులుగా అయ్యి మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసాన్ని పదే పదే చేయండి. స్టాప్ అని అనగానే క్షణకాలంలో వ్యర్థమైన దేహభ్రాంతి నుండి దూరమై మనస్సు బుద్ధి ఏకాగ్రమైపోవాలి. బాబా పోయిన మురళిలో కూడా చెప్తున్నారు కదా, కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్. స్వరాజ్యాధికారిగా అయ్యారా అనేది పరిశీలించుకోండి అని చెప్పారు కదా. మీరు ఏ సమయంలో ఏ సంకల్పంలో స్థిరం కావాలంటే అంత సమయం స్థిరం కాగలుగుతారా అని బాబా అడిగారు కదా. అదే బాబా అంటున్నారు, స్టాప్ అని అనగానే క్షణకాలంలో వ్యర్థమైన దేహభ్రాంతి నుండి దూరమై మనస్సు బుద్ధి ఏకాగ్రమైపోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను మొత్తం రోజంతట్లో ఉపయోగించి చూడండి. కంట్రోల్ కమ్మని ఆర్డర్ ఇచ్చిన తర్వాత 2 నిమిషాలకు 5 నిమిషాల తర్వాత కంట్రోల్ అవ్వడం కాదు. కనుక మధ్య మధ్యలో కంట్రోలింగ్ పవర్ని ఉపయోగించి చూసుకుంటూ ఉండండి. సెకండ్లో కంట్రోల్ అవుతుందా, నిమిషంలో అవుతుందా, నిమిషం కంటే ఎక్కువ పడుతుందా, దీన్ని చెక్ చేసుకుంటూ పోండి. అప్పుడు అందరూ 3 నెలల చార్టుని ఇంకా పక్కా చేసుకోవాలి. ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలి. ముందుగా స్వయానికి స్వయం సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి, తర్వాత బాప్దాదా ఇస్తారు. అచ్చా, నలువైపులా ఉన్న పరమాత్మ పాలనకు అధికారులైన ఆత్మలందరికీ, పరమాత్మ చదువుకు అధికారులైన శ్రేష్ఠాత్మలందరికీ, పరమాత్మ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మలందరికీ, సదా బిందువు పెట్టే విధి ద్వారా తీవ్ర పురుషార్థులైన ఆత్మలందరికీ, సదా శ్రమ నుంచి ముక్తులై ప్రేమలో మునిగిపోయే పిల్లలందరికీ, జ్వాలా స్వరూపంలో ఉండే విశేష ఆత్మలందరికీ బాప్ దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. వరదానం: శుద్ధ మరియు సమర్థ సంకల్పాల శక్తి ద్వారా వ్యర్థము యొక్క వైబ్రేషన్లను సమాప్తం చేసే సత్యమైన సేవాదారిగా కండి. ఇక్కడ శుద్ధము సమర్థం ఉంటే అక్కడ వ్యర్థం సమాప్తమవుతుంది. అదే సత్యమైన సేవ. వివరణ: సంకల్పాలే సృష్టిని తయారు చేస్తాయి అని అంటారు కదా. ఎప్పుడైతే బలహీనమైన వ్యర్థ సంకల్పాలను చేస్తారో అప్పుడు వ్యర్థమైన వాయుమండలం సృష్టి తయారవుతుంది. ఎవరైతే తమ శుద్ధ శక్తిశాలి సంకల్పాల ద్వారా పాత వైబ్రేషన్లను కూడా సమాప్తం చేస్తారో వారే సత్యమైన సేవాదారులు. ఏ విధంగా సైన్స్ వాళ్ళు ఆయుధాలతో ఆయుధాలను సమాప్తం చేస్తారో, ఒక విమానంతో మరొక విమానాన్ని పడేస్తారో, అలా మీ శుద్ధ సమర్థ సంకల్పాల వైబ్రేషన్లు వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేసేయాలి. అటువంటి సేవ చేయండి. ఇదే సత్యమైన సేవ. స్లోగన్: విఘ్నం అనే సూక్ష్మ బంగారు దారాల నుండి ముక్తులుగా కండి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. విఘ్నాలే సూక్ష్మమైనటువంటి బంగారుతో సమానమైన దారాలు. అనేక రకాల రూపీ విఘ్నాలు, అనేకమైన ఆకర్షణలు కూడా విఘ్నాలే కదా. వీటన్నింటి నుంచి ముక్తులుగా కండి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి అని బాబా ఎప్పుడు 99వ సంవత్సరంలో తెలియచేస్తున్నారు. సో ఈరోజు 21 కదా. 21 అవ్యక్త ఇషారా. ఇప్పుడు పిల్లలైన మీరు నిశ్చింతపురికి చక్రవర్తులు మరియు మీకు సర్వశక్తుల ప్రాప్తి ఉంది. కానీ ఒకవేళ ఏదైనా సాంగత్య దోషము లేదా ఏదైనా కర్మేంద్రియానికి వశీభూతులైతే మీ శక్తిని కోల్పోయారంటే నిశ్చింతపురి యొక్క నశ మరియు సంతోషం ఏదైతే ప్రాప్తించిందో దాన్ని స్వతహాగా కోల్పోతారు. ఏ కర్మేంద్రియాలకు వశమైనా, సాంగత్య దోషానికి వశమైనా మీ శక్తిని కోల్పోతే
ఆ నశ పోతుంది, సంతోషము పోతుంది. అందుకే నేను అష్టశక్తి స్వరూపమైన నిశ్చింతపురికి చక్రవర్తిని అనే స్మృతిని ఎప్పుడూ మర్చిపోవద్దండి. ఫస్ట్ స్మృతి ఉంటే స్వరూపంలో వస్తుంది, ఆ నశ ఖుషి అనేది వస్తుంది, నిశ్చయం ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.